హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీని ఇప్పుడు నేను స్వీట్ చేయమని అడిగాను. మా మమ్మీ అయితే నాకు ఇష్టమైన మైసూర్ పాక్ అయితే రెడీ చేస్తుంది. నేను మీకు ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒక కప్పు శనగపిండి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఏ కప్పుతోటైతే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ పంచదారను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తీసుకున్న పంచదారని అదిగోని కనిపిస్తుంది కదా, అలా మనం అయితే పాకం పెట్టుకోవాలి. పాకాన్ని మనం ఇలా అయితే టెస్ట్ చేస్తాం. ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని ఆ పాకం అనేది ఈ నీళ్ళల్లో వేయాలి. తీగ పాకం వచ్చినంత వరకు మనం దాన్ని అయితే హీట్ చేసుకోవాలి. తీగ పాకం ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, అదిగోండి అలా అయితే తీగ పాకం అనేది రావాలి. అదిగో అలా తీగ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అయితే మనం తీగ పాకం అని అయితే పిలుస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదిగోండి ఇప్పుడు పిండి అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు, అదిగోండి పిండి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, అది అలా బాగా కలుపుతూ ఉంటే స్వీట్ అనేది బాగా టేస్టీగా తయారవుతూ ఉంటుంది అనమాట. మనము పిండిని పోస్తూ ఉండగట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా బాగా కలపడం వల్ల అది బాగా చిక్కగా తయారవుతూ ఉంటుందన్నమాట. నెయ్యి పోస్తూ కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు, అదిగోండి నెయ్యి పోస్తూ కలుపుతూ ఉండాలి. ఈ నెయ్యి అనేది కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ ఎంత నెయ్యి పోసినా కూడా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము నెయ్యి ఎంత పోస్తున్నా కూడా తీసుకుంటూనే ఉంటాం. చూసారు కదా, నెయ్యి చాలా పోస్తున్నాం మేము. కనిపిస్తుందా? ఇలా బాగా పొంగు వచ్చే వరకు కలుపుతూనే ఉంటాం. మేలిమి బంగారం పొంగు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వీట్ అనేది రెడీ అయిపోతూ ఉంది. చూస్తున్నారు కదా, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. మన మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. నేతి మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఫ్రెండ్స్.